తెలంగాణ కుంభమేళాగా పిలిచే అతిపెద్ద గిరిజన ఉత్సవం సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ప్రారంభమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం భక్తులతో కిటకిటలాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లులుగా కొలిచే ఆ వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మేడారం జాతరపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన భక్తి జనాలు ఎక్కువగా ఉండే చోట పెను సంచలనం జరగబోతోందని చెప్పారు. అది మేడారం జాతరే కావచ్చు, ఆలయాలే కావచ్చునని కూడా అన్నారు. తాను శాస్త్రంలో ఉన్నదాన్నే చెబుతున్నానని వ్యాఖ్యానించారు. గతేడాది ఇదే ఛానల్కు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఏడాది రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పాను. విమాన ప్రమాదాలు కూడా ఎక్కువ అని తెలిపాను. దానికి నాపై నెగిటివ్ ట్రోల్స్ చేశారు. ఎప్పుడు నెగిటివ్ చెప్తాడని తిట్టారు. కానీ నేను చెప్పినట్లుగా జరిగాయి. ఈ ఏడాది గురువు అధిపతి కమాండర్ కేతువు అన్ని క్లియర్గా ఉన్నాయి. కేతువు అంటే మోక్షకారకుడు, భక్తి కారకుడు కూడా. ఈ ఏడాది 2026లో ఎక్కడైతే జనాలు ఎక్కువగా గుమికూడి ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది రేపు జరగబోయే పుష్కరాలు కావచ్చు, సమ్మక్క సారలమ్మ జాతరలో కావచ్చు, దేవాలయాల్లో కావచ్చు. ఎక్కడైతే భక్తి భావం ఉంటుందో అక్కడ పెను సంచలనం జరిగే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. అదే శాస్త్రాన్ని నేను చెబుతున్నా అన్నారు. అలాగే ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా మంది బాధలు పడుతుంటారు. కలియుగంలో దాని తీవ్రత చాలా ఎక్కువ. 2025లో అనుభవించిన కష్టాల కంటే 26లో అనుభవించే కష్టాలు ఎక్కువ. ప్రకృతిలో జరిగే ప్రమాదాల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండబోతోంది. ప్రకృతి పరంగా, సామాజికంగా, అగ్ని ప్రమాదాల పరంగా, వాహనాల పరంగా చాలా రకాల సమస్యలు ఈ ఏడాది ఉండబోతున్నాయి అని వేణుస్వామి వెల్లడించారు. కాగా మేడారం జాతరలో భాగంగా జనవరి 27న పగిడిద్దరాజు జంపన్న మేడారానికి పయనమవడంతో జాతర సందడి మొదలవుతుంది. జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనకొండల నుంచి పగిడిద్దరాజులు వచ్చి గద్దెలపై కొలువుదీరుతారు. జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం జనవరి 29న చోటు చేసుకోనుంది. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్క దేవతను పూజారులు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో భక్తులు పూనకాలు, శివసత్తుల విన్యాసాలతో అడవి మొత్తం దద్దరిల్లుతుంది. జనవరి 30న భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటూ దేవతలకు సమర్పించే నిలువెత్తు బంగారంతో గద్దెలు నిండిపోతాయి. జనవరి 31న దేవతల వనప్రవేశంతో ఈ మహాజాతర ముగుస్తుంది. చివరిగా ఫిబ్రవరి 4న నిర్వహించే తిరుగువారం పండుగతో ఉత్సవాలు అధికారికంగా సమాప్తమవుతాయి. ఈ జాతరలో దాదాపు 1 కోటి మందికి పైగానే భక్తులు అమ్మవార్లను దర్శించుకోనున్నారు.